1964 డిసెంబర్ 22 రాత్రి తమిళనాడులోని పమ్మన్ ద్వీపం నుంచి ధనుష్కోడి వెళ్తున్న ఒక ప్యాసింజర్ రైలు తుఫాను కారణంగా సముద్రంలో మునిగిపోయింది. ఇది ఇండియన్ రైల్వే చరిత్రలోని అతిపెద్ద ప్రకృతి విపత్తిగా చరిత్రలో నిలిచింది. బంగాళాఖాతంలోని అండమాన్ నికోబార్ దీవుల్లో అండమాన్ కు దక్షిణంగా తుఫాను ఏర్పడే అవకాశం ఉందని 1964 డిసెంబర్ 15 వాతావరణ శాఖ అంచనా వేసింది. అదే రోజు నుంచి బలమైన గాలులు వీచడం, వర్షాలు పడడం మొదలయ్యాయి. తర్వాత ఈ తుఫాను దక్షిణ భారతదేశం వైపు కదిలింది. సరిగ్గా 7వ రోజు అంటే డిసెంబర్ 22న తుఫాను గంటకు 110 కిలోమీటర్ల వేగంతో శ్రీలంక నుంచి భారత్ ను చేరుకుంది. దాదాపు గంటకు 200 కిలోమీటర్ల వేగంతో తమిళనాడులోని పమ్మన్ ద్వీపాన్ని తుఫాను తాకింది. 1964 నాటి సమయంలో పమ్మన్ ద్వీపం నుంచి తీర ప్రాంతాలను చేరుకోవడానికి రైలు తప్ప మరో మార్గం లేదు. ఈ వంతెన పమ్మన్ ద్వీపాన్ని తమిళనాడులోని మండపం రైల్వే స్టేషన్ తో కలుపుతుంది. ధనుష్కోడి నుంచి మండపం రైల్వే స్టేషన్ కు ప్రయాణిస్తున్న ప్యాసింజర్ రైలు పైలట్ రాత్రి 8:30 మండపం కంట్రోల్ రూమ్ కు ఒక మెసేజ్ పంపించారు. ఆ మెసేజ్ ఏంటంటే, ధనుష్కోడి రామేశ్వరం రోడ్ సెక్షన్లో విపరీతమైన దుమ్ము మేఘం కమ్ముకుంది. పట్టాలపై కూడా దట్టంగా దుమ్ము పేరుకుపోయింది. రైలు కదలడం కష్టంగా ఉంది అంటూ ఆయన మెసేజ్ పంపించారు. పమ్మన్ బ్రిడ్జ్ ఆపరేటర్ రాత్రి 9 గంటలకు కంట్రోల్ రూమ్ కు మరో మెసేజ్ ని పంపించారు. గంటకు 64 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని, ఈ సమయంలో ప్యాసింజర్ రైలు ప్రయాణించడం సురక్షితం కాదని ఆయన మెసేజ్ లో పేర్కొన్నారు. రాత్రి 11:10 6 బోగీలున్న ప్యాసింజర్ రైలు దాదాపు 130 మంది ప్రయాణికులతో పమ్మన్ రైల్వే స్టేషన్ నుంచి ధనుష్కోడి బయలుదేరింది. అందులో 18 మంది రైల్వే సిబ్బంది కూడా ఉన్నారు. ఆ రైలు ధనుష్కోడి రైల్వే స్టేషన్ కు రాత్రి 12:30 చేరుకోవాల్సి ఉంది. ధనుష్కోడి రైల్వే స్టేషన్ సిబ్బంది ఆ రైలు రాకోసం ఎదురు చూస్తున్నారు. కానీ ఆ రైలు ఎప్పటికీ ధనుష్కోడి చేరుకోలేదు. షెడ్యూల్ సమయానికి రావాల్సిన రైలు ఇంకా స్టేషన్ కు రాకపోవడంతో ప్రతికూల వాతావరణం కారణంగా రైలు తిరిగి రామేశ్వరం రోడ్ స్టేషన్ కి వెళ్లి ఉంటుందని ధనుష్కోడి రైల్వే సిబ్బంది భావించారు. రామేశ్వరం రోడ్ రైల్వే స్టేషన్ సిబ్బంది ఏమో రైలు సురక్షితంగా ధనుష్కోడి చేరి ఉంటుందని అనుకున్నారు. రైలు జాడపై ఉదయాన్న రామేశ్వరం, ధనుష్కోడి స్టేషన్లకు చెందిన రైల్వే అధికారులు సంప్రదింపులు జరిపారు. రైలు ప్రయాణించిన దారి మొత్తం వెదికారు, కానీ ఎక్కడా రైలు కనిపించలేదు. ఆ దారి అంతటా సముద్రం ఉండటం, ఆ కాలంలో సముద్రంలో సహాయక చర్యలు చేపట్టడం దాదాపు అసాధ్యం కావడంతో రైలును కనిపెట్టడం పెద్ద సవాలుగా మారింది. ఇంతలో రైల్వే ఉద్యోగి ఒకరు బీచ్ లో ఏదో అనుమానాస్పద వస్తువును చూశారు. ఆ అనుమానాస్పద వస్తువును చూసిన వెంటనే ఆయనకు అది ఏంటో పూర్తిగా అర్థమైపోయింది. వెంటనే తాను చూసిన విషయాన్నంతా ఆయన ఉన్నత అధికారులకు చెప్పారు. ఘటనా స్థలానికి వెళ్లి చూడగా అది కనిపించకుండా పోయిన రైలు భాగమని తేలింది. అప్పటికే 24 గంటలు గడిచిపోయి ఉండడంతో ఆ రైలులోనే ప్రయాణించిన 130 మంది ప్రయాణికుల్లో ఒక్కరైనా ప్రాణాలతో ఉండి ఉంటారని నమ్మలేని పరిస్థితి. ఈ విషాద ఘటనలో మరణించిన వారి సంఖ్య ఖచ్చితంగా ఎవరికీ తెలియదని దర్యాప్తు కమిటీ నివేదిక చెప్పింది. రైలులో ప్రయాణిస్తున్న 110 మంది ప్రయాణికులు, 18 మంది రైల్వే సిబ్బంది మరణించినట్లు నివేదికలో రాశారు. ఈ ప్రమాదానికి ఎవరినీ బాధ్యులుగా తేల్చకుండా దీన్ని ఒక ప్రకృతి విపత్తుగా తేల్చి చెప్పారు.